చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సైదా గారు మీరు ఒక్కసారి చెప్పండి, ఏమంటారు ఇప్పుడు? మా రమేష్ అన్న మా గురించి చాలా తక్కువగా మాట్లాడాడు. నేను మాట్లాడలేదు, ఆగన్నా నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా, ఒక్క నిమిషం. ఎందుకంటే మా షర్మిలమ్మ గారి గురించి తక్కువగా మాట్లాడారు. ఏదో ఇప్పుడున్న పార్టీకి దత్తపుత్రికని మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే షర్మిలమ్మ సోనియమ్మని ఎదిరించినటువంటి ధీరుడు, వీరుడు, విక్రమార్కుడు, బాహుబలి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సంతోషం. నేనేం చెప్తున్నానంటే, మీరు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి సమయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని, ప్రత్యేక హోదాని, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని, విశాఖ ఉక్కు, అనేకమైనటువంటి అంశాల మీద ఆ రోజు వీధులెక్కి మాట్లాడారే. బాధుడే బాధుడని చెప్పి ఊరూరు తిరిగి ప్రచారం చేశారే. తర్వాత ఒక్క అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం గురించి ఒక్క మాట మాట్లాడారా? మోడీ గారి దగ్గర మీరు ఒక్క మాట కూడా చెప్పారు. అప్పుడు మాకు 25 పార్లమెంట్ స్థానాల్లో ఉండి మోడీ మెడలు ఉంచుతామని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద ఉత్తర కుమారుడు మాటలు మాట్లాడారు. మీరు అన్ని యూనివర్సిటీల్లో మీటింగ్లు పెట్టారు, యువతని, విద్యార్థుల్ని, సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన ఏం చేశారు? ఎప్పుడైనా మోడీని ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు మెడలు ఉంచారా? అసెంబ్లీలో, పార్లమెంట్లో కానీ, లేకపోతే రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ ఎక్కడైనా మీరు మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారా? మీకు ఆ దమ్ముందా? చావదచ్చి చేతగాక 5 సంవత్సరాలు మోడీకి తిరుపతి నుంచి లడ్లు, వెంకటేశ్వర స్వామి పట్టం తీసుకెళ్ళిచ్చి శాల్వా గప్పి దండం పెట్టి, సాష్టాంగపడి దండం పెట్టి వచ్చారు తప్ప ఈ రాష్ట్ర హక్కుల గురించి మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరా వీరులు? మీరా సోనియా గాంధీని లేకపోతే రాహుల్ గాంధీని ఎదిరించినటువంటి ధీరులు మీరా? మీ కేసుల కోసం భయపడి, ఎక్కడ లోపలేస్తారని చెప్పి భయపడి, క్షణం క్షణం భయంతో బతికి ఈరోజు మా గురించి మాట్లాడతారు మీరు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఎవరికి భయపడేది కాదు, ఎవరికి లొంగి మాట్లాడేది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతుంది మేము. ఒకసారి మీరు చూడండి, మీరు ఎక్కడ బెంగళూరు ప్యాలెస్ లో పనుకొని మీరు మాట్లాడుతూ ఉంటారు. షర్మిలమ్మ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపక్షంగా మాట్లాడుతూ ఉంది. మీరు ఏ సమస్యల మీద మాట్లాడారు ఈ 6 నెలల కాలంలో? ఒక్కటి బయట తీయండి. ఎక్కడ మీరు కానీ, మీ నాయకుడు కానీ, మీ కార్యకర్తలు కానీ రోడ్డెక్కి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి ఒక సన్నివేశం చూపించండి మీరు. ఇంకా ఉత్తర కుమారులాగా మీరు మాట్లాడటం సమంజసం కాదు. ఈరోజు మేము చెబుతున్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు షర్మిలమ్మ గారి సారథ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఈరోజు రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడుతుంది మేము. ఈరోజు 100 రోజుల పాలనలో యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదని చెప్పి, సూపర్ 6 అమలుపరచలేదని చెప్పి రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు తాళీ బజావ్ పేరుతోటి ఆందోళన చేసింది మేము. మీ నాయకుడు ఎక్కడ నిద్రపోయాడు? మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పండుకొని ఉన్నాడు? ఏ కలులో దాక్కున్నాడు? ఆ ధైర్యం ఉందా మీకు? విద్యుత్ ఛార్జీల విషయంలో మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఆఫీసుల ముందు మేము లాంతర్లు పట్టుకొని మా షర్మిలమ్మ గారి సారథ్యంలో మేము ఆందోళన చేశాం. అలాగే మరి వరద బాధితుల విషయంలో మేము ఆందోళన చేశాం. మీరు ఎక్కడ మాట్లాడారు చెప్పండి? ఈరోజు ఆ రోజు మోడీని ఎదిరించరు, ఈరోజు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఆ రోజు మీ కోట్లేసారు. ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలా లేదా మీరు? ఈరోజు మీకు అధికారం లేదు కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయ్యారు కాబట్టి మేము చూస్తాం చేస్తామని చెప్పి ఇంట్లో పండుకుంటే ఏమనాలి మీరు? ఇవన్నీ పాపాలు. ఈ 1750 కోట్లు మేము చెప్పాం. ఇదే విషయం మీద చర్చకు వచ్చినప్పుడు మా పక్క రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు అని చెప్పాడు, మాకు ఈ 100 కోట్లు మాకు అవసరం లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాను, క్లియర్ గా చెప్పాడు. మీకు ఆ దమ్ముందా మీ జగన్మోహన్ రెడ్డికి? ఈ 1750 కోట్లు తీసుకోలేదు అని చెప్పేటువంటి దమ్ము మీ నాయకుడు కానీ, మీ పార్టీ నాయకుడు కానీ ఉందా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నా.
రేవంత్ రెడ్డి అంత గట్స్ మీకు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. చెప్పండి మీరు. రమేష్ గారు యా మాట్లాడితే మా మీద యా యా సైదా గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం రమేష్ గారు మాట్లాడతారు. రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి దీని మీద. సైదా గారు అన్నా ఇనన్నా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది మేము. సార్ ఈ ఆయన దేశ మాట్లాడమంటున్నారు. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది మేము. ఈ దేశ సమైక్యతను ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు బలిదానం చేసింది మేము. మా సైదా గురించి గారు మీరు తక్కువ మాట్లాడతారు. సైదా గారు ఒక్క నిమిషం రమేష్ గారి మీరు తక్కువ చేసి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదన్నా రమేష్ అన్నా. వినండి రమేష్ అన్నా, మీకు నోరుంది. తిన్నింటి వర్గాలు లెక్క పెట్టద్దు. కాంగ్రెస్ పార్టీ ఉండబట్టే మీరు బతికే రోజు దాకా. రేపు కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలి మీరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మాట్లాడద్దు మీరు ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టవద్దు. అది గుర్తు పెట్టుకోండి. రాహుల్ గాంధీ ఎదిరించారంట. ఈ రోజు మాట్లాడేది గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆగండి. రమేష్ గారు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. రమేష్ గారు ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు మీరు మంచి పాయింట్స్ లేవనెత్తారు. ఒకసారి రమేష్ గారు ఏమన్నారు చూద్దాం. ఈ రాష్ట్రంలో లేకుండా చేశారు. ఏం చేసింది? మీలాంటి దొంగలంతా ఉంటే ఏం చేస్తారు? మీలాంటి దొంగలంతా ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని డైరెక్ట్ గా మీటింగ్ లో ప్రత్యేక హోదా గురించి కానీ ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మీకు చెప్పేవాళ్ళు కదా. ప్రతి ఒక్క బిల్లుకి చేతులెత్తారు కదా మీరు, మీ విజయసాయి రెడ్డి. మీరు ఎందుకు ఒకటి లేదా మరి? చేతులెత్తారు కదా పార్లమెంట్ లో, మరి రాజ్యసభలో. ఒక్క దానికి కూడా చివరికి మైనార్టీలు ఓట్లేస్తే మీకు మైనార్టీలు అందరూ కూడా మూకుమ్మడిగా ఓట్లేస్తే 370 ఆర్టికల్ కి బిల్లు మీరు ఓట్లేసారే. ఎన్ఆర్సీకి ఓట్లేసారే. హక్కుల్ని కాలరాశారు మీరు ఇంకా మాట్లాడుతూ ఉంటారు. రైతులు నల్ల చట్టాలకు ఓట్లేశారు మీరు. రైతులు నల్ల చట్టాలకు కూడా ఓట్లేశారు. మీరా మాట్లాడేది? ఈ దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని కోరుకునేది మీరా రమేష్ అన్న? ఒకసారి ఆలోచన చూసుకుని మాట్లాడండి. కరెక్ట్ కాదు. దయచేసి షర్మిలమ్మను గాని కాంగ్రెస్ పార్టీ. సైదా గారు ఒక్క నిమిషం మాట్లాడండి. సైదా గారు కొంచెం సేపు ప్లీజ్. రమేష్ గారు మాట్లాడతారు. రమేష్ గారు ఏం డిఫైన్ చేస్తున్నారో ఒకసారి విందాం ప్లీజ్. రమేష్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలన్నీ మాట్లాడి, అనుకూలంగా లేని అంశాల గురించి మాత్రం ఆయన చెప్పలేదు. ఈ రోజున మోడీ గారికి భయపడి ఉంటే పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించామండి? అది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, ముస్లింస్ అందరికి కూడా అది ఇబ్బంది కాబట్టి మేము వ్యతిరేకించాం. మేము వ్యతిరేకించలేదా? ఈ రోజు మోడీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా లేరా? మోడీ గారికి వ్యతిరేకంగా మరి ఆయన ప్రవేశపెడుతున్న బిల్లుకి మేము వ్యతిరేకంగా అక్కడ ఓట్ చేయట్లేదా? ఏం మాట్లాడతారండి సైదా గారు? ఏదో ఒక బోర్డు బిల్లుకి ఏదో మద్దతు తెలుపు చేసే చెబుతున్నారు. దొంగచాటు మాట్లాడి మీరు మాట్లాడతారు. ప్రజల్ని మీరు దొంగచాటు మాట్లాడతారు. మీరు ఇప్పుడు దాకా మోడీతో అంటగాగి, మోడీతో కొత్తులుగా వ్యవహరించి మైనార్టీ